హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూసేది ఇస్కాన్ టెంపుల్ అండి. మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో స్వర్ణగిరి టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము. లోపల చూసారా, వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. ఎంత పెద్దదో, నామాలతో పెట్టారు బయట. ఇదంతా బయట అవుట్డోర్ ప్లేస్ అన్నమాట. స్టెప్స్ మార్గం కూడా ఉందండి, 108 స్టెప్స్. మేము డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయాము. ఎంత పెద్దగా ఉందో చూసారా, బ్యాక్ సైడ్ గోపురాలు కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా బాగుందండి. ఎంట్రన్స్లోనే ఈ నామాలతో ఉన్నది. ఇటు వచ్చామన్నమాట. ఇది ప్రోటోకాల్ ఆఫీస్ అంటారు. ఇక్కడికి వచ్చి నేమ్స్ అవి ఇస్తే గనక విఐపి దానిలో పంపిస్తారు. అన్నయ్య ఆల్రెడీ మాట్లాడారు. ఇక్కడికి వచ్చాము, వదిన, నేను, పాప. ఇదంతా ప్రోటోకాల్ ఆఫీసు. వీళ్ళు నేమ్స్ ఎంటర్ చేసుకుని లోపల పంపిస్తారు. ఇక్కడ గరుత్మంతుని విగ్రహం అంటారు కదా, ఎంత పెద్దగా ఉందో చూసారా. నేను ఫస్ట్ టైం చూశాను కదా. ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు ఒకేలా ఉంటాయండి. ఇదంతా గుడి వాతావరణం బయట అన్నమాట. ఎలా ఉందో చూసారా, ఎలా ఉందో. ఇవన్నీ గోపురాలు. ఇక్కడ కొంచెం సేల్ చేస్తారు కదా, దండలు, ఫోటోలు, విగ్రహాలు, ఇట్లాంటివన్నీ. మీరు చూస్తున్నారే, దూరంగా ఉంది, అది ఆంజనేయుని విగ్రహం అండి. చాలా పెద్దది. దగ్గరగా వెళ్ళి చూపిస్తాను, ఆగండి. ఇక్కడికి వచ్చాను చూసారా, ఆంజనేయుని విగ్రహం ఎంత పెద్దగా ఉందో. దాన్ని ఏదో రథం అని కూడా రాశారండి అక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ స్వామివారి ముడుపులు కడతారు కదా, అది కట్టే ప్లేస్ అండి. ఈ చుట్టూ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న విగ్రహాలు అన్ని వైపులా కట్టారనమాట. వినాయకుడి విగ్రహం, వరాహస్వామి విగ్రహం, ఇట్లాంటివన్నీ అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం ఎంత పెద్దగా ఉందోనండి. అయ్యప్ప స్వాములు అయితే ఎంతమంది వచ్చారో. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఎక్కడ ఉంటే అక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ 1000 దీపాలు వెలిగిస్తారంట. ఇక్కడ స్పెషల్గా కార్తీక మాసంలో వస్తారు. నామాలు చూసారా ఎలా ఉన్నాయో, అన్ని వైపులా. ఎక్కడ చూసినా బయటకు వచ్చామంటే ఓ నమో వెంకటేశయ్య అనే మాట మాత్రమే వస్తుంది. అసలు చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి ఆ మాట వింటుంటే. ఇక్కడ వరాహస్వామి విగ్రహం అండి. ఇక్కడికి వచ్చి కూడా దండం పెట్టుకున్నాం. ఎక్కడ కనబడితే అక్కడ ప్రశాంతంగా దండం పెట్టుకున్నామండి. చూసారా ఎంత బాగున్నారో. అన్ని వైపులా విగ్రహాలు ఉన్నాయండి, స్వాముల వారి విగ్రహాలు. ఇక్కడికి వచ్చాము. ఇది కోనేరు అంటారు. ఈ కోనేటి మధ్యలో స్వామి ఉన్నారు చూసారా, శ్రీ మహావిష్ణువు. ఈ కోనేటి మధ్యలో ఇదంతా వాటర్ ఉంటుంది. 108 నదీ జలాల వాటర్ తీసుకొచ్చి దీనిలో కలుపుతారంట. ఒకప్పుడు దీనిలో ఈ రాగి నాణ్యాలు వేసేవాళ్ళంటండి. ఆ నాణ్యాలు వేసిన వాటర్ తాగేవారంట. తాగితే మన హెల్త్ మంచిది కదా. కానీ ఇప్పుడు రాగి నాణ్యాలు లేవు కదా, అందువల్ల అది అలవాటయ్యి మన వాళ్ళందరూ కాయిన్స్ వేస్తున్నారు. ఈ ఎండలో ఆ కోనేటి చుట్టూ ఆ గోపురాల మధ్య ఓ నమో వెంకటేశయ్య అనే మంత్రం వింటూ చూస్తుంటే మాత్రం భలే ఉందండి. వాటర్ చూసారా ఎంత బాగుందో. విష్ణువు చక్కగా పడుకున్నారండి. చుట్టూతా అందరూ జనాలే. కానీ ఏంటంటే ఏ టెంపుల్కి వెళ్ళినా లోపలికి మాత్రం ఫోన్లు అలౌ చేయరు. మేము వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము. 14 అడుగులు ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. కనీసం ఎట్లేదన్నా 20 నిమిషాల పైనే దర్శించుకున్నాం ఆయన్ని లోపల. ఇక్కడ కూడా శ్రీ మహావిష్ణువుని మధ్యలో పెట్టి 4 వైపులా విగ్రహాలు పెట్టారండి, స్వాముల వారి విగ్రహాలు. వినాయకుడు ఇలా ఉంటారు కదా, ఆ స్వాముల వారి విగ్రహాలన్నీ పెట్టారు. ఇక్కడ బయట చూసేవాళ్ళు బయట చూస్తున్నారు, పైకి చూసేవాళ్ళు పైకి చూస్తున్నారు. బయట కూడా చాలా బాగుందండి, అవుట్డోర్ ప్లేస్లో కూడా. అక్కడ ఏదో పంట కూడా వేశారు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇట్లాంటివన్నీను. ఇక్కడే ఎక్కువసేపు ఉండిపోయామండి.
చూస్తూనే ఉండిపోయాము. పైన కూడా ఉంది, గోపురాలు ఉన్నాయి చూసారా, చుట్టూతా గోపురాలేనండి. కట్టడం మాత్రం చాలా పాత కట్టడాలు అంటారు చూసారా, గ్రానైట్ రాయి ఎక్కువగా వాడారు. పాప వదిన ఇక్కడికి వచ్చాము. స్వామివారి పాదాలు, నామాలు, ఇక్కడ దీపాలు వెలిగిస్తారంటండి. చాలామంది వెలిగించారు. అన్ని చోట్ల దండం పెట్టుకోవడమే ప్రశాంతంగా. నేను వీడియో తీస్తూనే ఒక సైడు స్వామివారి పాదాలకు నమస్కరించుకున్నాను. ప్రశాంతంగా జరిగిందండి, అనుకోకుండా వెళ్ళాము. నామాలు చూసారు ఎంత బాగున్నాయో. ఇక్కడేమో మహాప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమం అన్నమాట. టైం సరిపోదేమో అనుకున్నాం, కానీ ఖాళీ ఉంటుందో లేదో అనుకున్నాం. చాలా ప్రశాంతంగా పెట్టారండి. చక్కగా ప్రసాదం తీసుకున్నాము, భోజనం చేసాము. అక్కడ స్వామివారి ప్రసాదం దక్కాలంటే అదృష్టం ఉండాలి కదా. అక్కడ భోంచేసి అక్కడి నుంచి యాదగిరి గుట్టకి అంటే లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదంతా జనాలు చక్కగా భోంచేస్తున్నారు చూసారా. స్వామివారు భోజనం చేయాలంటే అదృష్టం ఉండాలి కదా. అక్కడ కూడా వెళ్ళాక చూపిస్తాను.